రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఇదేంటంటే బ్రాహ్మి అంటారు. ఇప్పుడు దీన్ని కమర్షియల్ కల్టివేషన్ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీనికి ఏంటంటే హైలీ ఇదేంటంటే ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తే చచ్చిపోతుంది. ఇది ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ద్వారానే మనం దీన్ని క్రాప్ అనేది గ్రో చేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే మనం కల్టివేట్ చేసిన తర్వాత దీన్ని హెర్బ్ని డ్రై చేస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజుల్లో గుగ్బాన్ 3 రోజుల్లో టీలో వస్తుంది చూడండి, తులసి, అశ్వగంధ, బ్రాహ్మి అని. ఆ బ్రాహ్మి హెర్బ్నే మనకు టీలో మిక్స్ చేస్తారనమాట. సో దీనిలో ఏంటంటే అంటే బ్యాక్ సైడ్ అనే కెమికల్ ఉంటుంది అన్నట్టు. ఆ కెమికల్ అనేది మనకు నరాల బలహీనతకి, సిగ్నలింగ్కి, వేరే సంబంధించిన నరాల డిజార్డర్స్ ఏదైనా కూడా మనకు ఈ హెర్బ్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు అది ఆ రుగ్మతలు అనేది పోతాయి. ఇది బ్రాహ్మి, బ్యాక్ ఆఫ్ మొనేరియా అంటారు. ఇది బ్రాహ్మి, జల బ్రాహ్మి. ఇది నేల మిందే కాకపోతే ఏంటంటే మార్చి ల్యాండ్ అనేది ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ ఉంటుందో ఆ ల్యాండ్ లో మంచిగా వస్తుంది అనమాట. ఇది కమర్షియల్ గా కూడా ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నాం. వాటర్ అనేది కొంచెం వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వాలి, మార్చి ఉండాలి, ఇప్పుడు తడిగా ఉండాలి. కిలో లెక్క ఉంటారు. 120 రూపీస్ నుంచి మనకు 130 రూపీస్ దాకా పర్ కేజీ డ్రై. ఇది అదే దాని కట్టింగ్స్ పెట్టారు, మల్టిప్లై అవుతుంది. ఇది చెప్తున్నాను, అదే ఒక్కొక్క ప్లాంట్ మీద ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత మరి నన్ను డౌట్స్ అడిగారు. సో ఇది పుడపత్రి ఆకు అంటమాట, జిమ్నిమా సిల్వెస్ట్రీ అంటారు. గుడుమార్ మీకు అందరికి ఇప్పుడు మార్కెట్లలో దొరుకుతుంది, గుడుమార్ పౌడర్. గుడుచి వేరు, గుడుమార్ వేరు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. గుడుమార్, గుడుచి అంటేనో తిప్పతిగా, గుడుమార్ అంటేనో ఇదనమాట జిమ్నిమా సిల్వెస్ట్రీ అంటారు. దీనిలో జిమ్నిక్ యాసిడ్ ఉంటుంది అనమాట దీని లీఫ్ లో. దానివల్ల ఏమవుతుందంటే ఈ షుగర్, డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కి దీని పౌడర్ అనేది సజెస్ట్ చేస్తారు అనమాట ఆయుర్వేదిక్ డాక్టర్స్. సో ఇదేం చేస్తారంటే మనకు నాలుక, దీని జిమ్నిక్ యాసిడ్ ఏం చేస్తారంటే మన నాలుకను నంబించేస్తారు అనమాట. అంటే మనకు మొద్దుబారిపోయేటా చేస్తుంది. ప్లస్ మేము కూడా టాబ్లెట్ తయారు చేసినప్పుడు మీకు షుగర్ టాబ్లెట్ ఉంది BGR-34 అని, దాంట్లో మేము ఈ గుడుమారు ప్లస్ ఇంకొక జిమ్నిమా సిల్వెస్ట్రీ ఇంకొక 4-5 కాంపోనెంట్స్ కలిపి ఆ షుగర్ టాబ్లెట్ లో ఇంగ్రీడియంట్ అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ప్లాంట్ అనేది. ఇది కూడా మనం కమర్షియల్, ఇది మామూలుగా పౌడర్ ఆకు తినొచ్చు, లేకపోతే పౌడర్ లాగా వాడుకోవచ్చు. మీకు మామూలుగా ఇప్పుడు అమెజాన్, యూట్యూబ్ లో మీరు చూడండి, దీని వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. బాయిల్ కదా, డైరెక్ట్ డ్రై చేసుకొని తినొచ్చు. ఇన్సులిన్ ప్లాంట్ చెప్తారా? ఇన్సులిన్ కాదు, ఇది గుడుమార్, పుడపత్రి. జిమ్నిమా సిల్వెస్ట్రీ, జిమ్నిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో. ఇది యూకలిప్టస్ సిట్రోడోరా. ఇప్పుడు మామూలుగా మీకు యూకలిప్టస్ ప్లాంట్ వేరు, ఈ ప్లాంట్ వేరు. యూకలిప్టస్ అంటే ఏంటంటే మీకు యూకలిప్టస్ గ్లోబులస్ అంటారు. అది ఎందుకోసం ఇస్తారు మీకు అక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి, ఫెన్సింగ్ లో. అది యూకలిప్టస్ గ్లోబులస్ అనమాట. యూకలిప్టస్ గ్లోబులస్ ఎందుకోసం వేస్తారంటే దానికోసం వుడ్ కోసం, పేపర్ ఇండస్ట్రీ కోసం వాడతారు అనమాట. సో నార్మల్ గా పర్సెప్షన్ ఏముందంటే అది ఎంత హైట్ పెడితే రూట్ కూడా అంత డెప్త్ పోతుంది. దానివల్ల ఏమవుతుంది, వాటరింగ్ అనేది ఎక్కువ తాగేస్తుంది అనమాట. కానీ ఈ ప్లాంట్ ఏంటంటే యూకలిప్టస్ సిట్రోడోరా అంటారు, లెమన్ సెంటెడ్ గమ్ అంటారు. ఇది ఏంటంటే మనకి ఇది ఎక్కువగా మనకి ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఉంటాయి కదా, జెండు బామ్, మనకి ఏదైనా బాడీ స్ప్రేస్ ఉన్నాయి కదా, లైక్ పెయిన్ రిలీఫ్ స్ప్రేస్, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకి జిందా తిలిస్మాత్లో కూడా ఈ ఆయిల్ అనేది మనకి మిక్స్ చేస్తారు అనమాట. సో దీనిలో ఏంటంటే ఇది కొంచెం లెమనీ ఓడోర్ ఉంటుంది, అంటే లైక్ మనకు ఓడోరు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకు నార్మల్ అది ఆయిల్ కేజీ వచ్చి 600 రూపీస్ ఉంటుంది, ఇది 1400 to 1600 రూపీస్ కేజీ ఉంటుంది. దీనిలో సీమాప్ అనేది ఒక వెరైటీ డెవలప్ చేసి సిమ్ నంది అని, దాంట్లో ఏంటంటే మనకు 2% దాకా ఆయిల్ ఉంటుంది. అంటే 1 టన్ వేస్తే మనకి అరౌండ్ 15 to 20 kg దాకా మనకు ఆయిల్ వస్తుంది అనమాట. ఇది 1.5 year తర్వాత మనకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 6 months నర్సరీ మేము సప్లై అంటే ఇప్పుడు ఫుల్ ప్లాంట్ ఒక ఎకర్ లో ఫుల్ ఇదే చేస్తానంటే ఇరిగేటెడ్ ఉంటే 1 మీటర్ డిస్టెన్స్, రైన్ ఫ్లో అంటే 2 మీటర్, మధ్యలో ఇంటర్ కాపీ చేస్తానంటే 10 మీటర్ into 10 మీటర్. బార్డర్ క్రాపింగ్ కూడా చేయొచ్చు. ప్యాడీ బెడ్ లో కూడా వేయచ్చు, బార్డర్ క్రాపింగ్ ఏ సాయిల్ అయినా. అంటే ఆయిల్ 100 kg ఆయిల్ వస్తుంది పర్ ఎకర్. అంటే ఇప్పుడు 1600 రూపీస్ కేజీ. ఇది కూడా 3 months ఒకసారి కట్ చేసి టెండర్, స్టెమ్, లీవ్స్ కట్ చేసి ఈ కొమ్మలు, ఆకులు 2 కట్ చేసి మనం డిస్టిలేషన్ ట్యాంక్, ఎందుకంటే మీకు డిస్టిలేషన్ ట్యాంక్ పెట్టుకుంటే ఇది ఏంటంటే బార్డర్ క్రాప్ ఇస్తే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఒక 10 ఎకరాలు నిమ్మగడ్డో లేకపోతే వేరే క్రాప్ చేస్తున్నారు, దానికి బార్డర్ క్రాపింగ్ చేస్తారు. ఏదైనా ఎనిమల్ మెయింటెనెన్స్ కూడా మీరు స్టాప్ చేయొచ్చు బార్డర్ క్రాపింగ్ పెట్టారు. స్టెమ్, ఈ కొమ్మ, ఆకులు లేతాయి. 30 years
నేను అదే అంటున్నా 6 months కి ఒకసారి కట్ చేయమంటున్నాను కదా. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది. దీని ఏంటంటే 1.5 year క్రాప్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే ఏమవుతుంది చూడండి, మీరు పక్కన చూడండి ఏమైంది. ప్రూనింగ్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ అవుతాయి. బ్రాంచెస్ ఎక్కువ అయితే ఏమవుతుంది, మనకి ఆకులు ఎక్కువ అవుతాయి. మనకు కావాల్సింది ఏంది, ఈ చెట్లు ఆకులే కావాలి. ఆకులు ఫస్ట్ ఆకులు వస్తే అదే వస్తుంది. ఆకులు ఎక్కువ వస్తే అదే ఆటోమేటిక్గా వస్తుంది. సో అందుకని ఏంటంటే మనం ఖచ్చితంగా కట్ చేస్తే ఏమైందంటే బ్రాంచెస్ ఎక్కువ అవుతాయి అనమాట. మనకి బ్రాంచెస్ చూడండి మీరు అక్కడ అన్ని కట్ చేసాం, మీకు కనిపిస్తుండదు. ఒక్కొక్క ప్లాంట్ అబ్జర్వ్ చేయండి. స్టెమ్ ఎంత వరకు వస్తుంది? కాండం లావు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లావ్ అయినాక మరి స్టెమ్ తోటి అక్కడ మేము ఇప్పుడు సీడ్ కోసం వదిలేసాం. యాక్చువల్లీ ఏంటంటే దాన్ని హార్వెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు మేము ఏంటంటే సీడ్ కోసం, సీడ్ కావాలి కదా మనకు, అందుకని వదిలేసాం. ఫుల్ ఏమంటుంది అది యూకలిప్టస్ సిట్రోడోరా, లెమన్ సెంటెడ్ గమ్ అంటారు. దాన్ని మాత్రం మనం సఫేదా అంటారు. ఇది మనకు యూకలిప్టస్ గ్లోబులస్ వైట్ టెక్స్చర్ కూడా వస్తుంది. సో అదేంటంటే దాని ఆయిల్ వచ్చేసి మనకి 600 రూపీస్ ఉంటుంది. 600 రూపీస్. ఇది కొంచెం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్రౌనిష్ టెక్స్చర్, కొంచెం లైట్ గా మీకు కనిపిస్తుంది. ఇది సిట్రోనెల్లా, నార్మల్ గా లుక్ లైక్ లెమన్ గ్రాస్ అనమాట. దాంట్లో ఏంటంటే కెమికల్స్ కాంపౌండ్ వచ్చేసి సిట్రోనెల్లా. సేమ్ మెథడ్ సార్. ఒకటే డిస్టిలేషన్ యూనిట్ లో మనం అన్ని చేసుకోవచ్చు. సో ఇది సిట్రోనెల్లా. దీనిలో మేజర్ కెమికల్ కాంపౌండ్ వచ్చి మనకు సిట్రోనెల్లా అండ్ సిట్రోనెల్లా ఉంటుంది. మనకు జెరేనియం ఉంది కదా, జెరేనియంలో కూడా సిట్రోనెల్లా ఉంటుంది. దీంట్లో కూడా సిట్రోనెల్లా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మేజర్ కాంపౌండ్ వచ్చి సిట్రోనెల్లా ఏల్ అండ్ ఓఎల్ ఉంటుంది. ఇది ఏంటంటే మస్కిటో రిపెలెంట్లో మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఆల్ అవుట్, ఓడోమాస్, మస్కిటో రిపెలెంట్ అగరబత్తీస్ వచ్చినాయో, సో వాటిలో కూడా ఈ ఆల్ అవుట్ బేస్లో అనేది ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా, ఆ ఆయిల్ యూజ్ చేస్తే అంత వర్క్ దాన్ని ఇది కాదు అది నిమ్మగడ్డి కాదు. నిమ్మగడ్డి వేరు, ఇది వేరు. ఇది దోమల్ది. నిమ్మగడ్డి అంటే ఇందాక చూసింది మీరు, ఇందాక చూసింది సార్. నిమ్మగడ్డి 2 రకాలు ఉన్నాయి. అవి ఇందాక చూపించారు, అది అక్కడ ఉంది, పక్కన ఉంది. అది ఆయన అనుకునేది నిమ్మగడ్డి వేరు, ఇది వేరు. ఇది సిట్రోనెల్లా చూడడానికి సిమిలర్ గా ఉంటది. సో ఇదేంటంటే నిమ్మగడ్డి స్ట్రైట్ గా వస్తుంది. ఇదేంటంటే వెజ్ షేప్ లో వస్తుంది, ఇట్లా వి షేప్ లో వస్తుంది. మీరు బయట చూస్తే నేను చూపిస్తాను మీకు ప్లాంట్ పోయేటప్పుడు. హైట్ ఎక్కువ రాదు, ఇలా వి షేప్ లో. మీ పక్కన కనిపిస్తుంది కదా అక్కడ పంట, అదంతా సిట్రోనెల్లా పంటే. ఆ కింద ఉన్నది. వీటిలో ఏం చేస్తారంటే క్యామమిల్ టీ అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా నార్త్ ఇండియన్ క్లైమేటిక్ జోన్లో మంచిగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే సెప్టెంబర్, అక్టోబర్ టైంలో మనకు పండిస్తారు అనమాట. యాక్చువల్గా అక్కడ అప్పుడు సోయింగ్ చేస్తారు. సో ఈ టైంకి వచ్చి అంటే మనకి ఫిబ్రవరి, మార్చ్కి వచ్చేసరికి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేంటి చిన్న చామంతుల్లా ఉంటుంది ఇప్పుడు సీజన్. క్యామమిల్. ఇది ఏంటంటే దీనిలో 2 టైప్స్ ఉంటాయి, జర్మన్ క్యామమిల్ అండ్ రోమన్ క్యామమిల్. జర్మన్ క్యామమిల్ ఏంటంటే ఆ లీఫ్ నుంచి ఆయిల్ తీస్తారు అనమాట, బ్లూ కలర్లో ఉంటుంది. ఆ బ్లూ కలర్ ఆయిల్ ఏంటంటే హై గ్రేడెడ్ పర్ఫ్యూమ్స్. సో 1 kg ఆయిల్ కాస్ట్ వచ్చి మనకు 18,000 to 20,000 రూపీస్ ఉంటుంది. సో చాలా తక్కువ ఉంటుంది అనమాట. 0.1-0.2% ఉంటుంది ఆయిల్ అని. ఆ ఫ్లవర్స్ నుంచి దీన్ని హోల్ హెర్బ్ నుంచి యాక్చువల్గా హోల్ హెర్బ్ కట్ చేసి డిస్టిలేషన్ ట్యాంక్లో వేసి ఆయిల్ ఇస్తారు అనమాట, క్యామమిల్ ఆయిల్. సో నార్మల్గా ఏం చేస్తారంటే ఆ ఫ్లవర్స్ని, క్యామమిల్ ఫ్లవర్స్ని మనము టీ లాగా వాడతారు అనమాట, హెర్బల్ టీ లాగా. యాంటీ ఏజింగ్ టీస్లో చాలా రిచ్ టీస్ అనమాట. మీకు అమెజాన్లో కానీ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేయండి క్యామమిల్ టీ. సేమ్ జర్మన్ మన దగ్గర పెంచేది ఇదండి. ఇది రణపాల, కిడ్నీ స్టోన్స్ అనమాట. ఇదేంటంటే పత్తర్ చెట్టు అంటారు మనకు రణపాల అనమాట. ఇదేంటంటే కిడ్నీ స్టోన్స్ పనిచేస్తుంది అనమాట. దానిలో ఏమంటే ఇప్పుడు మన బాడీలో కిడ్నీ స్టోన్స్ ఏంటంటే కాల్షియం ఆక్సిలేట్, సోడియం ఆక్సిలేట్ మనకు ఉండడం వల్ల మనకి అది స్టోన్ లాగా ఫామ్ అవుతుంటుంది అనమాట. ఇది తినడం వల్ల ఏమేం చేస్తుంది అంటే దాన్ని ఏంటంటే సాల్యుబులైజ్ చేసి మనకు మూత్రంలో పంపించేస్తారు అనమాట. కాల్షియం ఆక్సిలేట్, సోడియం ఆక్సిలేట్ ఎక్సెస్ ప్రొడక్షన్ అది తిన్నప్పుడు డైరెక్ట్ ఏం కాదు. డోసేజ్ ఇంపార్టెంట్ అనమాట. అందరు ఏమంటారు అంటే అది చెట్ల నుంచి వచ్చే మందే కదా, నేను ఎంత తింటే అంత తినొచ్చు అంటే అది తినరాదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు కోవిడ్ టైంలో ఏం చేశారు, అందరూ తిప్పతిగా ఎంత పడితే అంత తాగారు. దానివల్ల ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అవుతుంది, ఎవరికి తెలియదు. సో అందుకనే దాంట్లో ఏంటంటే దానిలో ఏం తాగాలంటే దానిలో బెరడు ఉంటుంది కదా, బెరడు మనం అందరూ ఏం తింటారు, ఆకులు తింటారు. ఆకులు తిప్పతీగ బెరడు మాత్రం, బెరడును మనం బాయిల్ చేసుకొని వాటర్ తీసుకొని తాగాలి. ప్లస్ అది తిప్పతీగ ఏంటంటే వేప చెట్టు మీద ఎక్కియాలన్నమాట. దాన్ని వేప చెట్టు మీద ఎక్కిస్తే ఏమైందంటే దాంట్లో ఔషధ గుణాలు అనేది డబుల్ అవుతాయి అన్నమాట. ఆ వేప చెట్టు మీద ఎక్కిన తిప్పతీగ కాడని మనం కషాయం చేసుకొని తాగితే మనకు బెనిఫిట్ యాక్చువల్లీ.
మీకు ఆయుర్వేదం కూడా మీకు మదర్ టింక్చర్స్ దొరుకుతాయి, టీనోస్పోరా కార్డికోలియా మదర్ టింక్చర్, అది కూడా మనం తాగాలి. ఇది మరి దీని డోసేజ్ ఏంటి? ఇది డైలీ ఒక ఆకు. మీకు డోసేజ్ అనేది ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు మేడం. మీకు ఇక్కడ ఏంటంటే ప్లాంట్ ఎంత అడిగిందంటే అంత తినదని జనరల్ గా ఆయుర్వేదిక్ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రివెన్షన్ కోసం ఇది ఏంటంటే మీకు నాలెడ్జ్ కోసం అంతే. ఏముంటుంది ప్లాంట్ లో ఏముంటుంది అంటే నేను ఆ నాలెడ్జ్ షేర్ చేస్తాను మీకు అంతే. ఆ డోసేజ్ ఏంటంటే నేను చెప్పలేదు సార్, నాకు ఏదో డ్యామేజ్ అయింది సార్, మన నువ్వే కారణం అంటే ఇదేంటి ఇది చెప్పండి సార్. ఇక్కడ ఉంది రండి. నేను ఒక్కొక్కటి చెప్తున్నా కదా రండి. ఏం ప్లాంట్ చూసుకుంటే చెప్తున్నాను, ఏం యూజ్ ఉన్నాయో ఏం యూజ్ లేవో నేను చూసాను. ఇది లెమన్ గ్రాస్. అక్కడ ప్లాంట్స్ ఉన్నాయమ్మా, చాలా రేర్ ప్లాంట్స్ మీకు ఉన్నాయి కదా, అక్కడ నిల్చోండి అమ్మా. ఇది లెమన్ గ్రాస్. మీకు నార్మల్గా ఏంటంటే ఓకే 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 ఆపండి, చెప్పేది ఏంటంటే అంతే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు, మనం అందరం నాలెడ్జ్ నేర్చుకోవడానికి వచ్చినాం. సో వెనక ముందు నో ప్రాబ్లం, అర్థం చేసుకోవాలి అందరూ. ఇది లెమన్ గ్రాస్. మనకి ఏంటంటే ఇప్పుడు హెర్బల్ టీస్లో ఉన్నాయి కదా, హెర్బల్ టీస్లో మన టీ మేకింగ్ కోసం వాడతారు ఇది. ప్లస్ దీని నుంచి ఏంటంటే మన కమర్షియల్గా ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆయిల్ తీస్తారనమాట. ఇప్పుడు మీకు అక్కడ మీకు క్లాసులు అయినాయి కదా, సో అదనమాట ఇది అనమాట. ఇదంటే పిల్లల ద్వారా మనం మల్టిప్లై చేస్తాం, మీరు చూస్తున్నారు కదా. సో దాన్ని మీరు నార్మల్గా ఏంటంటే హెర్బల్ టీస్ కోసం వాడతారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇండోనేషియా అటు సైడ్ ఏం చేస్తారంటే ఆ లేత కొమ్మలు తింటారు అనమాట. కాడలు ఉంటాయి, కాడలు ఏం చేస్తారంటే వాళ్ళు కలినరీ పర్పస్ అనమాట. ఎందుకంటే జింజరీ నోట్ ఉంటుంది అనమాట, అంటే మనకి అల్లం లాగా నోట్ వస్తుంది అనమాట. దాంట్లో తింటుంటే మనం నమిలితే అల్లం లాగా కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది అనమాట, స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లేవర్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వెజ్లో వాళ్ళు కుక్ చేసేటప్పుడు అవి వేస్తారు. ప్లస్ ఆ టెండర్స్ కాడలు కూడా కట్ చేసుకొని తింటారు అనమాట. లైక్ మనకి సలాడ్లా ఎలా తింటామో అలా తింటారు అనమాట. సార్ ఇది మామూలు సరస్వతి కాదు కదండి. ఇది కాదు మేడం, నేను చెప్తాను మేడం అన్ని మీకు, మీరు ఏం టెన్షన్ పడకండి. నేను చెప్తాను, అది మీకు అన్ని ప్లాంట్ ఉంది, నేను అందుకని తిరిగి చెప్తున్నాను మీకు ఒక్కో ప్లాంట్. ఇది సదాబహార్ అంటారు, మీకు తెలిసింది కదా బిల్లగన్నేరు. ఇది మనకు ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంది. సో పింక్ కలర్ అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మనకి దీనిలో విండిస్ట్రీన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని దీన్ని టోటల్ ప్లాంట్ యూజ్ చేస్తారు అనమాట మనకి క్యాన్సర్ కోసం. అది ఎలా అది ఏం చెప్పారు సార్? ఆయన కషాయం నార్మల్ గా మనకి కమర్షియల్ కల్టివేషన్ లో కూడా మనకి మొత్తం ప్లాంట్ ని ఫ్లవర్స్ రూట్ తో సహా టోటల్ ప్లాంట్ లో దాని పేరేంటి? బిల్లగన్నేరు. దీని సైంటిఫిక్ నేమా నేను చెప్తాను, సడన్ గా నేను యాక్చువల్లీ మీరు సైంటిఫిక్ నేమే చెప్పారు ఫస్ట్. సదాబహార్ అంటారు మనకి, పెరివింకిల్ అంటారు. వైట్ లో ఎక్కువ ఉంటాయా? పింక్ ఎక్కువ మంది అడిగేది మనకు పింకే. మీకు బయట కూడా పోయేది పింకే. ఇక ఆ ఎర్బ్స్ ఎవరన్నా అడిగినా పింకే కావాలంటారు. ఇది నల్లేరు, మీకు తెలుసు కదా, అందరు చూసేనే ఉంటారు కదా. 3 మొక్కలా 4 మొక్కలా? ఎందుకంటే సీసెస్ 4 పలకలు. ఇందులో 2 పలకలతో ఒకటి ఉంటుంది, 4 పలకలతో ఒకటి రౌండ్ కూడా ఉంటుంది. రౌండ్ అంటే తీగదనమాట, తీగ టైప్ ఉంటుంది. 2 ఉంటుంది ప్లస్ 4, ఇది 4 అనమాట. ఇదేంటంటే ఇందులో ఏమంటే హడిగడ్ అనమాట. ఇది బోన్ ఫ్రాక్చర్స్ అయితే బోన్ సెట్టింగ్ కోసం ఇది వాడతారు. అంటే ఇప్పుడు ఎవరైతే వెజిటేరియన్ కి బోన్ ఫ్రాక్చర్స్ అయితే ఏం చేస్తారంటే ఆయుర్వేద ప్రిస్క్రైబ్ చేస్తారు అనమాట. సో మీరు నాన్ వెజ్ సూప్ తాగాలని. సో ఆ టైప్లో ఈ అడుజోడు యొక్క లేత కొమ్మ తినాలి. లేత కొమ్మ ముద్దిన తినద్దు. ముద్దిన తింటే ఏమవుతుందంటే అదల్లో యాసిడిక్ అయిపోతుంది, మనకు నోరు పగిలిపోతుంది. సో అందుకని ఏం చేయాలంటే లేత ఆకులు కొమ్మలు ఉంటాయి కదా, అది కట్ చేసుకొని మనం చట్నీలా చేసుకుని చేసుకో, పౌడర్ చేసుకుని చేసుకో, మన ఇష్టం అన్నట్టు. మనం ఎట్లా కన్జ్యూమ్ చేయాలనుకుంటే అట్లా కన్జ్యూమ్. ఇది కేశవర్ధిని అంటారు, సెంట్రాథెరమ్ పంక్టాటం. సో మనం ఏంటంటే ఈ ఫ్లవర్ని మనం ఆయిల్లో బాయిల్ చేసి హెయిర్ ఆయిల్స్ తయారు చేస్తారు అనమాట, కమర్షియల్ హెయిర్ ఆయిల్స్. ఇప్పుడు కేరళ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ అని వస్తున్నాయి, మీకు మధ్యాహ్నం టీవీలలో యాడ్స్ వస్తుంటాయి చూడండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్స్ని కట్ చేసి ఫార్ములేషన్ చేస్తారు అనమాట, హెయిర్ ఆయిల్ ఫార్ములేషన్ చేస్తారు. సో ఫ్లవర్ని మనం నార్మల్గా ఈ లీఫ్ని కూడా హెన్నలాగా వాడవచ్చు. ప్లస్ ఫ్లవర్స్ని ఏం చేయాలంటే మనం కట్ చేసి మనకు కోకోనట్ ఆయిల్ కానీ సిస్మీ ఆయిల్లో కానీ బాయిల్ చేసి ఆ హెయిర్ ఆయిల్ని మనం హెయిర్ పట్టించాలన్నమాట. హెయిర్ పట్టిస్తే హెయిర్ థిక్నింగ్, హెయిర్ బ్లాకింగ్ అవుతుంది. కేశవర్ధిని, సెంట్రాథెరమ్ పంక్టాటం. ఇది పిప్పల్లో మనకు మీరు చూసుంటారు కదా, లాంగ్ పెప్పర్ వస్తుంది, స్పైస్ మసాలా మిక్స్లో వాడతారు. ఇది లాంగ్ పెప్పర్, ఇది తీగలాగా పోతుంది బయటికి, చిన్న పెప్పర్స్ వస్తాయి, లాంగ్ పెప్పర్స్. మీకు అక్కడ ముందట ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది అశ్వగంధని, ఇది సెంట్రాథెరమ్ పంక్టాటం, కేశవర్ధిని.
నేను అన్ని నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర నా నంబర్ తీసుకోండి, మీకు అన్ని A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒక QR కోడ్ కొడితే మీకు అంత మొత్తం ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటుంది. ఇది మల్టీవిటమిన్ కదా? లేదు సార్, ఇది మల్టీవిటమిన్. ఇది అశ్వగంధ. దీని ఏంటంటే అశ్వగంధ ఏంటంటే మనకి ఇది లీఫ్ ప్లస్ రూట్, దీని మెయిన్ అనమాట. లీఫ్, స్టెమ్, రూట్ 3 యూజ్ చేస్తారు. లీఫ్ స్టెమ్ వచ్చేసి ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది అనమాట. రూట్ ఏంటంటే రూట్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇదేంటంటే థైరాయిడ్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్కి లీఫ్ టీ తాగుతారనమాట. ఇప్పుడు మీకు టీ హబ్, టీ అడ్డాలో మీరు వెళ్ళండి, అక్కడ అశ్వగంధ టీ అని ఇస్తున్నారు. అశ్వగంధ టీ ఇప్పుడు మీకు ప్లస్ మీ ఎవ్రీడే టీ బ్యాగ్స్లో చూడండి, దాంట్లో ఏముంటుందంటే చాయ్ పత్తితో పాటు లైట్ ఆకు ఉంటుంది అనమాట. ఆకు ఏంటంటే ఇది అనమాట. సో దాన్ని డ్రై చేసి ఆ చాయ్ పత్తిలో కలుపుతున్నారు, ఎందుకంటే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్. వేరు కాదు, ఆకుని డ్రై చేస్తారు, డ్రై చేసి టీ పౌడర్తో మిక్స్ చేస్తున్నారు. సో ఎందుకంటే దీంట్లో వితఫెరిన్ A and B అని కెమికల్ ఉంటుంది అనమాట. అది మనకి న్యాచురల్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్కి మనకి యూజ్ అవుతుంది. రూట్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, విథనాలైడ్ ఉంటుంది అనమాట. అది మనకి బాడీ బిల్డింగ్కి ప్లస్ మనకి మజిల్ పవర్ ఎన్హాన్స్మెంట్కి వాటికి మనకి అది యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే అది డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతంటే అశ్వగంధ పౌడర్ ఎంత పడుతుందో అంత తీసుకోరాదు. ఇది ఏంటంటే డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి డైలీ. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే లేడీస్కి అయితే బాడీ హీట్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది. సో అది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అశ్వగంధ 150 to 180 డేస్ క్రాప్. 150 డేస్కి మనం హార్వెస్ట్ చేయాలి, కంపల్సరీ మొత్తం తీసేయాలి. ఎందుకంటే దీనికి లూజ్ బ్లాక్ శాండీ సాయిల్ ఉండాలి. సో ఆ సాయిల్లో అయితే మనకి వస్తుంది స్టెమ్స్ కటింగ్స్. అటు జరగండి సార్, అటు జరగండి సార్. వైబ్యాక్ ఉందా అండి అశ్వగంధ రూట్స్ కి ఉంది తమలపాకు లాగా ఉంది. తమలపాకు ఇది తమలపాకు కాదు, అదే చెప్పినా కదా, పిప్పళ్ళు సార్. సారీ, ఇది అశ్వగంధ మనం లాగేస్తాం కదా హార్వెస్ట్ అప్పుడు. అప్పుడు రూట్ సపరేట్ చేసి స్టెమ్ సపరేట్ చేసి స్టెమ్ కట్ చేయాలి, పైన లీఫ్ స్టెమ్ సపరేట్ చేసుకోవాలన్నమాట. రూట్ సపరేట్ రేట్ ఉంటుంది, లీఫ్ స్టెమ్ సపరేట్ రేట్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అనేది పీచు పదార్థం ఎంత ఉందంటే దా కంటెంట్ బట్టి మనకు రేట్ వస్తుంది. ఇప్పుడు మనకు లావుగా అయితే దానికి మనకు క్వాలిటీ రూట్ కాదు, అది వేరే ఏంటంటే లైక్ పెన్సిల్ సైజులో ఉండాలన్నమాట. ఇలా మనకు ఇచ్చేస్తే మనకు పెన్సిల్ ఇరిగినట్టు టిక్ అని సౌండ్ రావాలి. దాన్ని కొట్టినా కూడా మనకి ఏంటంటే దానిలో ఆ పౌడర్ సౌండ్ ఉంటే లేకుండా ఉండాలి. ఎందుకంటే మిక్సీ చేస్తారు పౌడర్ని, అంటే పౌడర్లో మిక్సీ చేయాలంటే అప్పుడు ఏమైందంటే పిచ్చి పదార్థం ఎక్కువ ఉంటే మనకు అది రూట్లో మిక్సీలో వేస్తే పౌడర్ కాదు. సో అందుకనే దీన్ని ఏంటంటే ఫైబరస్ కాకుండా చూసుకోవాలి రూట్. సో దానికి అందుకనే ఏం చేస్తారంటే మనకు లో రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో, అనంతపూర్ కర్నూలు డిస్ట్రిక్ట్ డ్రై డిస్ట్రిక్ట్స్ అనమాట. అక్కడ ఎంత మినిమం మాక్సిమం ఎంత పడుతుంది, 100 to 500 mm రెయిన్ఫాల్ పడుతుంది మాక్సిమం. సో ఆ సీజన్లో ఏం చేస్తారు, నార్మల్గా జూన్ జూలై సీజన్లో వీళ్ళు డైరెక్ట్గా నార్మల్గా సోయింగ్ చేస్తారు, లేకపోతే లైన్ సోయింగ్ అన్న లేకపోతే బ్రాడ్కాస్టింగ్ అనేది చేసి నార్మల్గా ఆర్గానిక్గా గ్రో చేస్తారు అనమాట. ప్లస్ ఈ సీజన్ కాబట్టి ఈ టైం వరకు మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి వరకు 150 డేస్లో ఏమవుతుందంటే క్రాక్స్ అవుతుంది అనమాట. అలా సాయిల్ క్రాక్స్ వేయడం వల్ల హార్వెస్టింగ్ కూడా వాళ్ళకి ఈజీ అనమాట. సో ఇలా పీకగానే మనకి ఎందుకంటే క్రాక్స్ వస్తాయి, క్రాక్స్ రావడం వల్ల ఇలా పీకగానే మొత్తం ప్లాంట్ రూట్ తో సహా. అదే మనకు నార్మల్గా తెలంగాణ సాయిల్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే బైండింగ్ గట్టిగా ఉంటాయి, గట్టిగా పట్టేసి మనం హార్వెస్టింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఫ్లో చేస్తే ఏమవుతుంది, రూట్ అనేది కట్ అయిపోయి మనకు అక్కడ రూట్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ దీన్ని ఖచ్చితంగా లైన్ సోయింగ్ కానీ లేకపోతే బ్రాడ్కాస్టింగ్ అని చేయాలి. అంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేయొచ్చు, ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తుందంటే కొంచెం ఒక డిఫికల్టీ ఉందన్నమాట. ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, రూట్ బెండ్ అయి పెట్టినామనుకో ఎండ్ ప్రోడక్ట్ కూడా మనకు రేటు బెండ్ అయ్యే వస్తుంది. సో అది ప్రాబ్లం అనమాట. ఇది కోల్డేస్ ఫోర్స్ కోలి అంటారు, పాషాణ బీద అంటారు తెలుగులో. ఇంకొక డౌట్ అండి, ఇది రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా పెట్టుకోవచ్చా? వర్షాధారంతో చేస్తేనే బెటర్. ఇరిగేషన్ అంటే లైట్ గా మనకి ఇస్తే ఏం కాదు, 1 or 2 సప్లిమెంటరీ ఇరిగేషన్ చేయాలి, ఎక్కువ వేయకూడదు. మనం వర్షాధారం చేస్తేనే దానికి మంచి క్వాలిటీ వస్తుంది మనకి. అశ్వగంధ ఇప్పుడు సార్ ఇది ఏమనుకోకండి, మంచిగా వస్తుంది మనకి, క్వాలిటీ మంచిగా వస్తుంది. మే జూన్ లో ఎక్స్ట్రా కావాలంటే 1 or 2 సప్లిమెంటరీ ఇరిగేషనే కావాలి, ఎక్కువ వాటర్ కూడా ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది, మంచిగా గ్రో అవుతుంది ప్లాంట్ మంచిగా గ్రో అయితే ఏమవుతుంది, వేరు లావ్ అవుతుంది. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే మంచిగా అశ్వగంధ నాకు మంచిగా పెరిగింది, వేరు మంచిగా అవుతుంది అంటే అది మూఢనమ్మకం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ప్లాంట్కి ఎంత స్ట్రెస్ ఇస్తే దాని క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది అనమాట. అందుకనే మనం ఏంటంటే దానికి ఎక్కువ వాటరింగ్ చేయొద్దు, ఎక్కువ ఫర్టిలైజర్స్ వేయొద్దు. ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తే ఏమవుతుంది, వేరే ఎక్కువ పెరగకూడదు, పెరిగితే దానిలో క్వాలిటీ రాదు. ఆ రూట్ వచ్చేసి మనకు 20 రూపీస్ పోతుంది అలా లావుకుంటే. అదే మనకు పెన్సిల్ లాగా సన్నగా ఉంటే 200 నుంచి 300 రూపీస్ per kg పోతుంది. అది అనమాట, అది ఎవరికి తెలియదు. మార్కెట్లో ఏం జరుగుతుంది ఏం పోతుంది అనేది మాకు అబ్జర్వ్ చేస్తుంది. జూన్ జూలైలో తొలకరి వర్షాలు పడినప్పుడు వేసేయాలి, చల్లేయాలి. మనకు 150 డేస్ తర్వాత, ఎందుకంటే బిఫోర్ సీడ్ సెట్టింగ్ అనమాట. ఆ సీడ్ సెట్టింగ్ అయ్యేలోపే మనం ఒకవేళ బెర్రీ ఫామ్ అయ్యి
మొత్తం అయిపోతే ఏమవుతుందంటే దానిలో విత్తనాల పర్సెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. కెమికల్ కాంటెంట్ తగ్గిపోతే మనకు ఎప్పుడైతే దాన్ని అనాలిసిస్ పంపించినామో మనకు రేట్ అనేది అంత ఇవ్వరు అనమాట. శాంపుల్ తీసుకుంటాం మన దగ్గర కొనేటప్పుడు, ఆ శాంపుల్ అనాలిసిస్లో చేస్తే మనకు విత్తనాల కంటెంట్ తక్కువ ఉంది, సో రేట్ అనేది ఇవ్వరు అనమాట. మనకు విత్తనాల కంటెంట్ ఎగ్జాక్ట్గా ఉంటే మనకు 400 to 450 రూపీస్ వస్తుంది. అది దానికంటే తక్కువ ఉంటే మనకు 100-120 రూపీస్ వస్తుంది. సీడ్ కోసం కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు. సీడ్ కోసం మనం సపరేట్. ఏమనుకోకండి, అది ఇప్పుడు కరెంట్ ఈ మధ్యాహ్నం టైంలో ఇట్లా ఉంది, ఇంటర్ క్రాపింగ్ కి ఇది పనికొస్తుందా? పనికొస్తుంది సార్, పనికొస్తుంది. ఈ టైప్ కూర్చొని మాట్లాడదాం సార్, కూర్చొని మాట్లాడదాం, అది చూసి చేయాలి. ఇంత బిజీలో నేను చెప్పలేను అది మీకు, అందుకనే మనం టైం తీసుకొని మాట్లాడదాం. ఇది కోలియస్ ఫోర్స్ కోలి అంటారు, పాషాణ బేది అంటారు. ఇది ఏంటంటే ఇది 8 to 12 months క్రాప్స్. ఇది కూడా 8 months లో మనం రూట్ తోడుకోవచ్చు అనమాట. దీన్ని ఏం చేస్తారంటే రూట్ ఏంటంటే రూట్లో ఏముంటుందంటే ఫోర్స్ కోలిన్ అనే కెమికల్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే యాంటీ క్యాన్సర్ ప్లస్ దీన్ని కాఫీ పౌడర్లో కూడా మిక్స్ చేస్తారనమాట ఈ ఫోర్స్ కోలిన్ కెమికల్. ఇది రూట్ కెమికల్ పౌడర్ రూట్ ఓన్లీ రూట్ పౌడర్. ఇది ఏంటంటే పాషాణ బెది తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి కోలియస్ ఫోర్స్ కోలిన్. దీనిలో ఏంటంటే ఫోర్స్ కోలిన్ అనేది యాక్చువల్లీ ఏంటంటే యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్, యాంటీ క్యాన్సర్ డ్రగ్ కింద వాడతారు. సో దాన్ని ఎక్స్ట్రాక్షన్ ఇది కూడా మనకి 8 months తర్వాత మనం దీన్ని తోడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయితే అక్కడ చచ్చిపోతుంది అనమాట. వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు. ఇది కూడా సర్పగంధ, మీకు అక్కడ చెప్పారు కదా సర్పగంధ, ఇదే అనమాట. రాయల్ ఫిలియా సర్పెంటినా అంటే ఇది 1.5 year క్రాప్, 12 months నుంచి 18 months. సో అప్పుడు ఏమవుతుందంటే 1.5 year తర్వాత మనం ఈ రూట్ తోడాలన్నమాట. సో ఈ రూట్ తోడేసి మనం దీని నుంచి ఏంటంటే రెసర్పైన్ అనే కెమికల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం అనమాట. సోనికేషన్ పద్ధతి ద్వారా. డిస్టిలేషన్ ఉండదు, వేరే టెక్నిక్ అనమాట. టెక్నిక్స్ లో చాలా ఉంటాయి అన్నమాట. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, డిస్టిలేషన్, అట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి, కొన్ని ట్యూబర్స్ నుంచి, కొన్ని లీఫ్ నుంచి, కొన్ని స్టెమ్స్ నుంచి, అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. దాంట్లో దీన్ని సోనికేషన్ పద్ధతి ద్వారా మనం 1 kg రెసర్పైన్ కాస్ట్ 10 to 12 lakh rupees. రెసర్పైన్ అండ్ సర్పెంటైన్ ఉంటుంది. దీని ఏంటంటే బ్లడ్ ఫ్లో కంట్రోల్ చేయడానికి వాడతారు. అంటే హైపర్ టెన్షన్ లో మనం బ్లడ్ కంట్రోల్ చేయడానికి. ఇది సార్ దాని పేరేంటి? సర్పగంధ. ఇది కోలియస్ పాషాణ బేది సర్పగంధ. మేడం అక్కడ పండి సార్, దాని పర్పస్ ఒక్కసారి మళ్ళీ. ఇది క్యాన్సర్, యాంటీ క్యాన్సర్. ఇది బ్లడ్, ఇది హైపర్ టెన్షన్ లో వాడతారు. అది పాషాణ బేది. ఇది పాషాణ బేది, సర్పగంధ. అది చెట్టు కింద క్రీపర్ జస్ట్ ఊరికే డెకరేటివ్ అయినా ఏమన్నా దానికి యూజ్ ఉందా? డెకరేటివ్ సార్. ఇది మామూలుగా ల్యాండ్ కవరింగ్ ప్లాంట్. ఇది అజ్వైన్ వామాకు. ఇది సేమ్ ఒకలాగా సేమ్ ఫ్యామిలీ. ఇది వేరు అది వేరు. మామూలుగా దీన్ని మనకు వాముని మనం మామూలుగా ఏంటంటే దీని నుంచి కూడా ఆయిల్ తీయవచ్చు. ఏంటంటే స్టమక్ ఏక్స్ ప్లస్ కొన్ని రకాల మెడిసిన్స్ వాటిలో కూడా ఇది మిక్స్ చేస్తారన్నమాట. లీఫ్ పౌడర్ని కూడా యూజ్ చేస్తారు. ఆ ఫ్లవర్ కూడా వస్తుంది. కమర్షియల్గా లేదు, కమర్షియల్గా ఉండేది సర్పగంధ, మనకి కోలియస్, పిప్పల్ని కూడా ఈ రోజులో అది కమర్షియలైజ్ అవుతుంది. ఇప్పుడు అది కూడా ఆకు కాదు, ఓన్లీ దీంట్లో రకాలు ఏమన్నా ఉన్నాయండి? దాంట్లోనా రకాలు ఏమి లేదు. ఇది వెరిగేటెడ్ కూడా వచ్చింది. ఇది కస్తూరి బెండ. ఇది ఏం చేస్తారంటే ఇది కస్తూరి బెండ ఏం చేస్తారంటే సీడ్ అనమాట. సీడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది కమర్షియల్ కల్టివేషన్ ఉంది, ఎక్స్పోర్ట్ వాల్యూ ఉన్న క్రాప్ అనమాట ఇది. సో అందరికి ఎవరికి తెలియదు ఇది కస్తూరి బెండ గురించి. కాదు, ఇంట్లో దీన్ని కాఫీ పౌడర్ లో కూడా కలుపుతారని విన్నాను. కాఫీ పౌడర్ ప్లస్ దీన్ని కూడా విత్తనాలే దీన్ని కోల్డ్ ప్రెస్ ద్వారా ఆయిల్ కూడా తీస్తారు. కస్తూరి బెండ ఆయిల్ మన మామూలు ఆయిల్ మిల్ లో వస్తుంది అండి. వస్తుంది. కోల్డ్ ప్రెస్ గానుగులో వేయాలా? ఇది ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందండి? సీడ్ వచ్చేసి 250 to 300 రూపీస్ per kg ఉంది. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ వచ్చేసి మనకి 600 to 700 రూపీస్ ఉంటుంది. మనకి పర్పస్ మెడిసిన్ లో యూజ్ చేస్తారు. మనం వాటర్ ఫ్లేవర్ ఇండస్ట్రీ, ఫుడ్ అండ్ ఫ్లేవర్ ఇండస్ట్రీలో వాడుతుంది. మెడిసినల్ ఫార్మాస్యూటికల్ లో కూడా దీని అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ బైబ్యాక్ అట్లా ఏమైనా ఉంది అంటే మార్కెటింగ్ ఉందండి? సీడ్ కొనడానికి ఉన్నారు. సీడ్ కొనడానికి ఉన్నారు. మినిమం క్వాంటిటీ ఎంత? హెర్బల్ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు. అంటే కంపెనీ వాళ్ళు డైరెక్ట్ పర్చేస్ చేయరు. ఎవరైతే హెర్బల్స్ అక్యుములేటర్స్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. 250 కిలో వెళ్తుందా అండి? 250 కిలో వెళ్తుంది. మనం కొనుక్కోవాలంటే కూడా అంటే ఏం కొనుక్కోవాలి? మల్టీవిటమిన్ సారోపస్ ఆండ్రోగైనస్ దీంట్లో 8 విటమిన్స్ ఉంటాయి. ఏంటంటే మనకి కరివేపాకు లాగా వాడుకోవచ్చు. సో ఈ హిమాలయ టాబ్లెట్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. రంజిత్ గారు, సిలోన్ స్పినాచ్
మల్టీవిటమిన్ ఇది A to K విటమిన్స్ అన్నీ ఉంటాయి. లైక్ మల్టీవిటమిన్ అనమాట దీంట్లో. ఈ లీఫ్ని మనం డ్రై చేసి పౌడర్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. డి విటమిన్ కూడా ఉంటుందా? డి విటమిన్ ఉండదు. డి విటమిన్ A to K విటమిన్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ డి విటమిన్. దీని కటింగ్ సార్ ఇవన్నీ కటింగ్ ద్వారా మల్టిప్లికేషన్. ఎలా వాడుకుంటాం అలా కూరలో వాడే. ఇది సరస్వతి సెంట్రల్ ఏషియాటికా. దీనిలో ఎసికోసైడ్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు స్కిన్ షూజనింగ్ షాంపూస్, మెమరీ పవర్ ఎన్హాన్సింగ్కి ఇది అనేది మనకు వాడుతున్నాం. ఇప్పుడు స్కిన్ ప్రీమియం షాంపూస్ ఉంటాయి, స్కిన్ షూజనింగ్ షాంపూస్, వాటిలో ఈ హెర్బ్డే వాడతారు. కండిషనర్, స్కిన్ కండిషనర్ అది చాలా. ఇప్పుడు లోరియల్ ప్యారిస్ మీకు కండిషనర్ తెలుసు కదా, దాంట్లో ఎస్కోసైడ్ వాడతారు. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సరస్వతి నుంచి. సేల్ ఉన్నాయి అన్ని ప్లాంట్స్. ఇది మీకు క్లైటోరియేటర్ అంట, శంకుపుష్ప ఉంది కదా, శంకుపుష్ప దీన్ని హెర్బల్ టీ వాడతారు. ఆ పౌడర్ నుంచి కూడా మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో, కాస్మెటిక్స్ లో కూడా వాడుతున్నారు. ఫ్లవర్ వాడేది ఫ్లవర్ మన ఇప్పుడు వండుకున్నట్టు కూరలాగా అట్లా సలాడ్స్ లోను తింటారు ఎక్కువ. మన దగ్గర మాత్రం హెర్బల్ లో అంటే మన దగ్గర కాదు ఫ్లవర్ మనకు నార్మల్గా మెంతల్లో చాలా రకాలు ఉంటాయి. పెప్పర్మెంట్, మెంతాల్మెంట్, జపనీస్ మింట్. ఇది ఏంటంటే ఇది మనకి ఇది స్పియర్మెంట్ అనమాట. స్పియర్మెంట్లో ఇది ఒక రకము. ఇప్పుడు మనకు నార్మల్గా దీన్ని ఆయిల్ చేసి టూత్ పేస్ట్లో వాడతారు. పుదీనా కాదు, పుదీనా ఇస్ మెంతా విరిడిస్ అనమాట, స్పీసీస్ వేరు. ఇది మెంతా స్పికాట్ అంటారు. మెంతా అర్వెన్సిస్ అనేది అదనమాట. సో దీనిలో వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు టూత్ పేస్ట్లో, కోల్గేట్ టూత్ పేస్ట్లో దీని స్మెల్ వస్తుంది, మీరు చూడండి. దీని నుంచే ఆయిల్ తీస్తారనమాట. దీని ఆయిల్ తీసేసి దాన్ని మనం టూత్ పేస్ట్లో కానీ అప్లికేషన్స్లో కానీ వాడతారు అనమాట. కూలెంట్గా ప్లస్ అరోమా కోసం. ఇది జిరేనియం మీరు చూసారు కదా. ఇది ఏంటంటే మనకి ఏంటంటే మనకి ఎక్కువ కాస్మెటిక్స్, హైడ్రేటెడ్ పర్ఫ్యూమ్స్ వస్తుంది. దీని నుంచి ఆయిల్ తీసి దాన్ని వచ్చేది. సార్ ఈ ప్లాంట్ ఇది మెక్సికన్స్ అంటారు, బయట కనిపిస్తుంది కదా మీకు. అది మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.